వెల్కమ్ టు మైత్రి న్యూస్. ప్రతిక్షణం ప్రజల కోసం. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో శ్రీ కంఠాపురం ఝాన్సీ లక్ష్మీబాయి మున్సిపల్ స్కూల్ మరియు జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో ఉదయం మధ్యాహ్నం కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యంతిథిగా మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ సెంట్రల్ సీడ్ డైరెక్టర్ రమేష్ రెడ్డి, విశిష్ట అతిథిగా మున్సిపల్ కమిషనర్ ప్రమోద్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ ప్రభుత్వ లక్ష్యం అంత్యోదయ చిట్టచివరి మనిషికి కూడా సంక్షేమ పథకాలు అందాలన్న లక్ష్యంతో పనిచేస్తుందన్నారు. అందులో భాగంగానే పేదలకు ఇల్లు, మహిళలకు ఉజ్వల పథకం కింద ఉచిత గ్యాస్ కనెక్షన్లు, అందరికీ ఆరోగ్యం ఉండాలని ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ద్వారా ఉచితంగా బియ్యం, ప్రధానమంత్రి కిసాన్ యోజన ద్వారా రైతులకు అనేక పథకాలు, ఇలా అన్ని వర్గాలకు లబ్ధి చేకూర్చే విధంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పనిచేస్తుందని తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వ లక్ష్యం ఒకటే, 4 వర్గాల వారికి లబ్ధి చేకూరితే దేశం బాగుపడుతుందని. వారిలో మొదటిది దేశంలోని యువతకు, మహిళలకు, రైతులకు, పేదలకు. ఈ 4 వర్గాల వారిని అభివృద్ధిలోకి తెస్తే ఖచ్చితంగా అభివృద్ధి చెందిన దేశంగా భారతదేశం మారుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ముందుండి నడిపించిన మెప్మా డిపార్ట్మెంట్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ అంజలి రమేష్ రెడ్డి, వ1వ వార్డు కౌన్సిలర్ మల్లికార్జున్ గౌడ్, కో ఆప్షన్ మెంబర్ రత్నమ్మ, మున్సిపల్ అధికారులు ఎంఈ వెంకటరమణ, డిఈ వాణి, ఏఈ జనార్దన్, బ్యాంకింగ్ రమణ, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి అమర్ దేవేంద్ర, మహిళా మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు భాగ్యమ్మ, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు రవితేజారెడ్డి, హిందూపురం పట్టణ అధ్యక్షులు నగేష్, బీజేపీ సీనియర్ నాయకులు శ్రీరాములు, ఎంపీటీసీ చంద్రశేఖర్ రెడ్డి, బద్రి, నాగరాజు, జనార్దన్, ఆనంద్, బీజేవైఎం టౌన్ ప్రెసిడెంట్ జయకృష్ణ, కార్తీక్, ష్మన్ దత్తు, అన్ని ప్రభుత్వ డిపార్ట్మెంట్ వారు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. విశ్వకర్మ యోజన పథకం అని చెప్పేసి మా నరేంద్ర మోడీ గారు మన రిలీజ్ చేశారు. ఆ విశ్వకర్మ యోజన పథకం అంటే ఒక్కొక్కరికి ₹1,00,000, 2 లక్షలు, 3 లక్షలు, లక్ష కంటే మళ్ళీ 3 లక్షలు ఇస్తున్నారు. పాల వడ్డీ, 20 పైసల వడ్డీ, 40 పైసల వడ్డీకి. బయట మనకు అప్పులు ముడతాయా? పిఎం స్వానిధి కింద అందరూ డబ్బులు తీసుకున్నారు కదా, కర్త అంటే ఇస్తాను, కర్త అంటే మన ఇంట్లో కోడి పెట్టున్నట్లు గుడ్డు పెడతానే ఉంటుంది, మనం అమ్ముతానే ఉంటాం. కరెక్టే కదా? కాబట్టి ఆ యొక్క దీనికి మీరంతా జీరో అకౌంట్ చేయించుకోండి. రెండోది వచ్చేసి జన్ధన యోజన పథకము, సుకన్య యోజన పథకము. ఈ పథకాలు కూడా అందరూ ఆడబిడ్డలు ఇద్దరుంటే ఇద్దరే కట్టుకోవచ్చు. 10th క్లాస్ కొంత అమౌంట్ ఇస్తారు, ఇంటర్మీడియట్ కొంత, మీ పిల్లల మ్యారేజ్ కూడా ఇంత అమౌంట్లు ఇస్తారు. బాలకృష్ణ గారు చక్కగా చెప్పారు. అవన్నీ మీకు పనికొచ్చేటివే కాబట్టి డిజిటల్ ఇండియా. ఇప్పుడు డబ్బులు మనం బ్యాంకు పోయే అవసరం ఏం లేదు. ముందు బ్యాంకులో క్యూలు కడతా ఉంటుంది, కట్టా లేదా? ఇప్పుడు ఏం లేదు, ఈడీ ఇట్లా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. పక్కనే అక్కడ నాకు 2,000 కావాలంటే ముందు ఒక్క నిమిషం అక్కడ వచ్చింది అనేది వచ్చింది, నాకు 2,000 పడింది. అటువంటి సౌకర్యనా పోకోకుండా ఇటు నుంచి ఆడికి పోతే ఆటోకి ₹20, వస్తే ₹20, మధ్యలో కాఫీకి ₹50 మిగిలిపోయిందా లేదా? నీ టైం మిగిలిపోయిందా లేదా? ఆ టైంలో నువ్వు గంట సేపు బ్యాంకు పోయి రావాలంటే 2 గంటలు పడుతుందక్క, పడుతుందా పండుగ? 2 ఫ్లాట్లు అట్లా రావద్దండి. దేశం కోసం, ధర్మం కోసం, నీతి కోసం, నిజాయితీ కోసం అనుక్షణం కట్టుబడి నా యొక్క పక్కింటి చెల్లెళ్ళు ఈ హిందూపూర్లో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు నేను న్యాయం చేస్తాననే యొక్క ఉక్కు సంకల్పంతో రాజకీయాల్లోకి రండి, అప్పుడు మంచి జరుగుతుందని చెప్పేసి మీకు తెలియజేసుకుంటున్నాను. రాజకీయం అంటే సాదా సీదా కాదు, దానికి జీతం ఉండదు, దానికి నిద్ర ఉండదు, దానికి పాడు ఉండదు. ఏ టైంలో 12 గంటల ప్రయోగం చేస్తాడు. నన్ను పోలీసులు పట్టుకుపోయినారన్నా, రమేష్ రెడ్డి నన్ను రాని, నా నిద్ర పక్కన పెట్టి